హే గైస్, ఎలా ఉన్నారు? ఒకవేళ మీరు ఈ వీడియో నొక్కి మీరు ఒకవేళ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, చప్ప ఫుడ్స్ తినాలి, సాల్ట్ తినకూడదు, అయ్యే చెప్తారు కదా అని అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్కి గురవుతారు. బేసిక్ ఏంటంటే నేను అవి చెప్పను. ప్లస్ చాలా మంది అనుకుంటున్నట్టు సాల్ట్ మీ ఎనిమీ కూడా కాదు. అవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియోస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన కాడి నుంచి చాలా వరకు రిక్వెస్ట్ చేసిన వీడియోస్లో బీపీ ఎలా తగ్గించుకోవాలని చెప్పి, సో అయితే ఈ న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలని చెప్పి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. తప్పకుండా చూడండి. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను మెడికల్ ప్రొఫెషనల్ కాదు. నేను చాలా మంది వరల్డ్ క్లాస్ డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తాను. నేను ఎన్నో వందల బుక్స్ చదువుతాను. సో దాని నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తున్నాను. సో ఇది మెడికల్ అడ్వైస్ కాదు. సో మీరు రీసెర్చ్ చేసుకుని ముందుకు వెళ్ళండి. సో మనం చాలా మంది సాల్ట్ అనేది ఎనిమీ అనుకుంటాం, కానీ సాల్ట్ ఎనిమీ కాదు. బీపీకి ఎవరు ఎనిమీ అయ్యింది కూడా చెప్తాను. సో బేసిక్గా కొంచెం స్టోరీ చెప్పాలి మీకు. బేసిక్ ఏం చేయాలని చాలా మందికి ఏంటంటే ఈ స్టెప్స్ చెప్పండి ఫాలో అయిపోతానంటే బేసిక్స్ మీకు అర్థం అవ్వాలి. అర్థమైతేనే నేను చెప్పిన దానికి మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు బేసిక్ నేను సాల్ట్ తిన్నాను అన్నాను అనుకోండి, మీకు అర్థం కాదు. సో బేసిక్ చెప్తేనే మీకు అర్థం అవుతుంది. సో బేసిక్ ఏంటంటే ఫస్ట్ నుంచి వద్దాం. అసలు మామూలుగా సాల్ట్ తక్కువ తింటే బీపీ తగ్గుతుందని చెప్పి అసలు ఎవరు చెప్పారు, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో మాట్లాడుకుందాం. ఒక ఫ్రెంచ్ మ్యాన్, ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన బేసిక్గా ఒక హైపోథసిస్ పెట్టుకున్నాడు. ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చిన చాలా మంది పేషెంట్స్లో ఏంటంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు సాల్ట్ ఎక్కువ తింటున్నారు అనే ఆయనకి డౌట్ వచ్చింది. సో అందుకేనంటే ఒక హైపోథసిస్ పెట్టాడు. అంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. జనరల్గా ఏమన్నా ప్రూవ్ చేసేటప్పుడు మెడికల్ ఫీల్డ్లో కానీ సైన్స్లో కానీ ఏం చేస్తారంటే అలాంటి ఆలోచన వస్తే, ఐడియా వస్తే ఒక హైపోథసిస్ పెడతారు. ఆ హైపోథసిస్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ ఏంటి? క్లినికల్ ట్రయల్స్ చేసి అవన్నీ చేసి ఓకే దీనివల్ల నిజంగానే ఇది వస్తుందని ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు గైడ్ లైన్స్ కానీ అడ్వైస్ కానీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమైంది? అయ్యి జరగలేదు. మామూలుగా చూడండి, ఇప్పుడు మామూలుగా ఒక ఐడియా వచ్చింది ఒక ఆయనకి. దానివల్ల ఏం చేస్తారంటే ఓకే హైపోథసిస్ పెడతారు, దీనివల్ల ఇలా అనుకుంటున్నానని. దాని మీద ఒక ఎపిడెమియాలజికల్ రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ చేసిన తర్వాత ఒక మ్యాచ్ అవుతున్నాయి ఆయన చెప్పిందంటే అప్పుడు క్లినికల్ ట్రయల్స్ చేసి అప్పుడు అలా చేసుకుంటూ నిజమైన సొల్యూషన్ తీసుకొస్తారు. కానీ ఈ కేసులో జరగలేదు. సో అలా ఆయన చెప్పిన తర్వాత జనరల్గా అది మైండ్లో పడిపోయింది చాలా మందికి. తర్వాత ఇంకొక డాక్టర్ లూయిస్ డాల్ అని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు. అయితే ఆయనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళకి బాగా సంబంధం ఉండింది. సో ఆయన ఏం చేశారంటే ప్రెజెంట్ చేశారు ఆయన హైపోథసిస్. ఏంటంటే కొంత ఎలుకల్లో చేసిన హైపోథసిస్ ఫుల్ ఎక్కువ సాల్ట్ పెట్టేసి చెక్ చేశారు. సో ఎలుకలు మేము చెక్ చేసేసి ఏంటంటే దీనివల్ల ఇదని చెప్పారు. అయితే ఏంటి నెక్స్ట్ ఫేజ్ ఏం జరగాలి? ఓకే ఈయన ఒక చెప్పారు కాబట్టి ఏంటంటే మనం ఫర్దర్ స్టడీస్ చేయాలి. మన క్లినికల్ ట్రయల్స్ అది కూడా మనుషుల మీద ప్రయోగించి మనం చెక్ చేసుకొని మొత్తం చేసుకొని అప్పుడు మనము గైడ్ లైన్స్ చేయాలని ఉండాలి. కానీ ఏమైపోయింది? అది ఏం ప్రూవ్ అవ్వలేదు. అలానే స్లోగా ఏమైపోయిందంటే అది రియాలిటీ అయిపోయింది. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే మామూలుగా నిజమైన చెప్పాను కదా మనుషుల మీద రీసెర్చ్ చేసి అవన్నీ చూడాలని, అలా రీసెర్చ్ చేసి చూస్తే వాళ్ళు చెప్పిన దానికి దీనికి సంబంధం లేదు. ఏంటి వాళ్ళేమో ఎక్కువ ఉప్పు తింటే మామూలుగా అదేంటి బీపీ పెరగాలి అని చెప్పారు. కానీ మేము రియాలిటీగా రీసెర్చ్ చేస్తుంటే అయ్యేం తెలియట్లేదు ఏంటంటే వాళ్ళు ఫీల్ అయిపోయారు. కానీ ఏ రేంజ్కి ఇన్ఫర్మేషన్ పాకిపోయిందంటే సాల్ట్ ఎక్కువ తింటే బీపీ ఎక్కువ వస్తుంది అనేది మైండ్కి వెళ్ళిపోయింది. కానీ రియాలిటీలో ప్రూఫ్ లేదు. అది కూడా ఏం తెలిసింది? మామూలుగా స్టడీస్ అవన్నీ పరిశోధనలు ఎన్ని చేస్తే ఏం తెలిసిందంటే, నవ్వకండి ఇక్కడ జరుగుతుంది, సాల్ట్ తగ్గించుకుంటే 1 or 2 points తగ్గుతుందంట అంతే. అంటే అర్థమైందా మీకు? ఒకవేళ బీపీ 150 ఉందనుకోండి, 148, 149 అలా ఉంటుందంట. సో అంతే మించి దానివల్ల హార్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతాయి, అవి ఉంటాయి, కిడ్నీస్కి మంచి అవన్నీ ఏమి ఎక్కడ అంత ప్రూవ్ అవ్వలేదు. సో సాల్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సాల్ట్ అనేది మన టేస్ట్కి ఎంత కుదురుతుందో అంత వేసుకోవడం అనేది బెస్ట్ టెక్నిక్. అసలు 3 to 10 grams per day అనేది బెస్ట్. దానికన్నా ఎక్కువ మరి టూ మచ్ ఎక్కువ కూడా తినలేం. బేసిక్ ఏమవుతుందంటే మీరు ఒకవేళ ఫుడ్ తింటున్నారు, ఆ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే దాని మీద సాల్ట్ వేసుకుంటుంటే ఒకవేళ ఎక్కువ ఉప్పగా అనిపించింది అనుకోండి, అది ఎక్కువ, తక్కువ అనిపిస్తే తక్కువ అని మీనింగ్. సో మీకు టేస్ట్కి సరిపోయేటట్టు వేసుకోవడం అనేది బేసిక్ జనరల్ రూల్. అయితే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం అసలు మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్. అసలు మీకు నిజంగా బీపీ ఉందా అనేది కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడాల్సిందే. బేసిక్ ఏంటంటే ఈ 120/80 అనేది బేసిక్గా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్తే అందరు ఇంకా అదే ఫాలో అయిపోయి ఫిక్స్ అయిపోయారు 120/80 అని. అయితే రియాలిటీగా చాలామంది ఫిజిషియన్స్ చాలామంది గొడవ చేసేది ఏంటంటే 140/90 అనేది రియాలిటీ అని తెలిసింది. మీకు 120/80 మెయింటైన్ చేయాలంటే జనరల్గా చాలా మనుషులకి అది కుదరదు. ప్లస్ ఒకవేళ అలా మెయింటైన్ చేస్తే చాలా ఇష్యూస్ వచ్చినాయని కూడా తెలిసింది. అసలు సరైన రీసెర్చ్ లేదు, మీనింగ్ఫుల్ రీసెర్చ్ లేదు. 120/80 మెయింటైన్ చేయడం వల్ల మీకు హార్ట్ మంచిగా ఉంటుంది, తర్వాత స్ట్రోక్స్ రాకుండా ఉంటుంది, అవన్నీ అని ఏమో సరిగ్గా రీసెర్చ్ లేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే అంత తక్కువ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం వల్ల, ఇంకా తక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది కళ్ళు తిరిగి పడిపోయడం,
చాలా మంది చనిపోయారంట కూడా, తెలుసా మీకు? సో ఆ వీడియో 80% చూడండి, నేను లింక్ పెడతాను. 140/90 అనేది చాలా వరకు రియాలిటీ అని చెప్పి చాలా మంది చెప్పారు. కానీ చాలా మంది ఏమవుతుంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇది నమ్మేసి ఏంటంటే 120/80 ఇంకా తక్కువ పెట్టుకోవాలని అనవసరంగా టాబ్లెట్ వేసుకుంటారు. ప్లస్ మీకు తెలిసి ఉంటుంది బీపీ టాబ్లెట్స్ అనేవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా మందికి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని అనవసరంగా భరిస్తున్నారు, ఎవరి కోసం భరిస్తున్నారో కూడా తెలియదు. సో అయితే నేను డాక్టర్ కెన్బెరీ గారి నుంచి నేర్చుకున్న మెథడ్స్ చెప్తాను, ఎలా మనం బీపీ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఏంటండి. అయితే ఆయన ప్రకారం ఏంటంటే 90% పీపుల్కి ఇది ఉపయోగపడుతుంది, కానీ కొంతమందికి ఏంటంటే కొంచెం టాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. సో ఫస్ట్ వన్ వచ్చి లో కార్బోహైడ్రేట్ డైట్, అంటే మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ కానీ, కార్బో డైట్ కానీ, కీటో డైట్ కానీ అలాంటివి ఫాలో అవటం వల్ల బేసిక్ ఏంటంటే మనకి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం వీడియోస్లో కూడా మనం చాలా వీడియోస్ చేసాం, ప్లేలిస్ట్ కూడా పెడతాం చూడండి, మొత్తం ఆ వీడియోస్ ఇస్తే మీకు డైట్ మీద క్లారిటీ వస్తుంది. సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే బేసిక్ చాలా మంది సక్సెస్ స్టోరీస్ కూడా పెట్టారు, వాళ్ళు బీపీ కంట్రోల్ అయిందని చెప్పి. దాని మెకానిజం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ చేయడానికి ఫస్ట్ బేసిక్ ఏంటంటే మీరు క్రోనోమీటర్ కానీ లేకపోతే కార్బ్ మేనేజర్ అని చెప్పి మన యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ యాప్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనం కార్బ్స్ ఎంత తింటున్నాం, మనం కార్బోహైడ్రేట్స్ ఎంత తింటున్నాము, అన్నం కానీ వీట్ కానీ అలాంటివి ఉంటాయి కదా, ఎంత తింటున్నాం అనేది మనం ఫస్ట్ క్లారిటీ రావాలి. సో బేసిక్ ఏంటి, ఒక యావరేజ్ పర్సన్ వచ్చి 150 నుంచి 350 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ పర్ డే తింటున్నారు, చాలా ఎక్కువ బేసిక్గా. సో డాక్టర్ కెన్బెరీ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే మీరు ఏం చేయాల్సింది, మీకు నిజంగా బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, తక్కువ చేసుకోవాలంటే మీరు కార్బోహైడ్రేట్స్ అనేది లెస్ దాన్ 100 తినాలి. అది కూడా ఏంటంటే మంచి ఫుడ్గా తినాలి, ఇష్టం వచ్చినట్టు ఏదో చేయటం అలాంటివి కాదు. లెస్ దాన్ 100 గ్రామ్స్ పర్ డే మీరు తినాలి. కొంతమందికి ఏంటంటే 50 కన్నా తక్కువ తినాల్సి వస్తుంది, కొంతమంది 20 కన్నా తక్కువ తినాల్సి వస్తుంది. అది వాళ్ళ బట్టి. బేసిక్ ఏంటంటే ఒక కంట్రోల్ కావట్లేదు అలా అనుకున్న వాళ్ళకి కొంచెం తగ్గిస్తూ ఉండాలి. అయితే కింద రీసెర్చ్ పెడతాను చూడండి, నేనేది గుడ్డిగా చెప్పట్లేదు, రీసెర్చ్గా పెడతాను, మీరు కూడా గుడ్డిగా నమ్మద్దు. చూడండి, డాక్టర్ డేవిడ్ అన్విన్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, యూకేలో డాక్టర్. ఆయన పరిశోధన చేసిన ప్రకారం ఏంటంటే వాళ్ళ పేషెంట్స్కి ఎవరికైతే బీపీ ఎక్కువ ఉందో వాళ్ళకి ఇలాంటి డైట్ పెట్టడం వల్ల చాలా మందికి బీపీ నార్మల్ అయిపోయింది, చాలా మంది టాబ్లెట్స్ మానేశారని తెలిసింది. సో ఒకసారి రీసెర్చ్ చూడండి. అయితే ఇలాంటి డైట్ చేసేటప్పుడు మాత్రం బీపీ అనేది రోజుకి 2 times అయినా మెయిన్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మీది సూపర్ డైట్ కదా, ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు బీపీ కంట్రోల్ అయిపోతుంది. ఒకవేళ మీకు బీపీ తగ్గుతూ ఉందనుకోండి, మీరు పవర్ఫుల్ టాబ్లెట్స్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా తగ్గిపోతుంది, అప్పుడు తల తిరగడం డేంజర్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవడం వల్ల మీ డాక్టర్ ఇక్కడ చాలా ఉపయోగపడతారు. ఏంటంటే ఇట్లా నేను ఒక స్పెషల్ డైట్ చేస్తున్నాను డాక్టర్ అంటే, కొంతమంది ఓపెన్ మైండ్ ఉండొచ్చు, కొంతమంది ఒప్పుకోలేకపోవచ్చు. సో మీరు బెస్ట్ మెథడ్ ఏంటంటే డాక్టర్ కెన్బెరీ గారు చెప్పిన ప్రకారం ఇలాంటి డైట్ చేయడం వల్ల రోజుకు 2 సార్లు చెక్ చేసుకుంటారు కదా, ఆ నెంబర్స్ ఒకవేళ మీకున్న దానికన్నా తగ్గుతుంది అనుకోండి, మీ డాక్టర్ ఫోన్ చేయండి లేదా ఒకసారి కలవండి. ఏం చెప్తారంటే బేసిక్గా ఇది ఉంది, నేను తీసుకున్న టాబ్లెట్ సేమ్ తీసుకోవచ్చా, లేకపోతే ఎంత తగ్గించాలి, హాఫ్ తీసుకోవాలా లేకపోతే మానేయాలా అని అడిగితే డాక్టర్ చూసి ఓకే మీకు ఇది ఉంది కాబట్టి మీరు తగ్గించండి లేకపోతే హాఫ్ తీసుకోండి అని గైడ్ చేస్తారు. అట్లా మీరు డాక్టర్తో మాట్లాడుకుంటూ చేయాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు డైట్ ఫుల్ బాగా పనిచేస్తుంది, టాబ్లెట్స్ ఇంకా పవర్ఫుల్ వేసుకున్నాను అనుకోండి, ఒక్కసారి పడిపోతుంది కదా, అలాంటివి చేసుకోవద్దు. తర్వాత మీరు నోట్ చేసుకోండి, ఒక బుక్ పెట్టుకోండి, రోజుకు 2 సార్లు చేస్తారు కదా. అయితే ఇక్కడ చాలా చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా మంది తెలియదు ఏంటంటే బీపీ మెషర్ చేసుకునేది కూడా చాలా మంది తప్పుగా మెషర్ చేసుకుంటారు. సో మీకు నిజంగా బీపీ ఉందా అనే వీడియో చెప్పాను కదా, దాంట్లో చెప్తాను అసలు ఎలా బీపీ మెషర్ చేసుకోవాలని చెప్పి. ఆ వీడియో చూడండి మీకు తెలియకపోతే. కానీ రోజుకు 2 సార్లు అది కూడా కామ్గా ఉన్నప్పుడు చేసుకోండి. పొద్దున్న లేచిన వెంటనే అలా కాకుండా ఒక గంట తర్వాత కొంచెం కామ్గా ఉన్నప్పుడు, సాయంత్రం రిలాక్స్ అవుతున్నప్పుడు అప్పుడు చెక్ చేసుకోండి, అది మీ రియల్ బీపీ. సో ఆ వాల్యూస్ మీరు నోట్ చేసుకొని ఇలాంటి డైట్ చేయటం వల్ల మీకు నిజంగా న్యాచురల్గా తగ్గుతుందని చెప్పి చాలా ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ చాలా ఎన్ని చోట్ల చూసినా ఉంటుంది. సో ఇది ఈ వీడియో బేసిక్ చాలా న్యాచురల్గా తగ్గించుకునే మెథడ్. మీరు ఏమేమి ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు, ఇష్టం వచ్చినట్టు చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్. సో గుర్తుపెట్టుకోండి, లో కార్బ్ డైట్ అనేది కరెక్ట్గా ఫాలో అవుతూ డాక్టర్తో మాట్లాడుతూ టాబ్లెట్స్ ఎప్పుడు తగ్గించాలి, ఎంత తగ్గించాలని మాట్లాడుకుంటూ ఉంటే నిజంగా బీపీ కంట్రోల్ అయింది చాలా మందికి. సో ఇది చాలా వాల్యుబుల్ వీడియో అని అనుకుంటున్నాను. చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది, దానివల్ల ఎంతమంది లైఫ్స్ రాంగ్ అయిపోయింది. నాకు అందుకనే అసలు మామూలుగా ఏంటంటే ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చి అదే, చాలా తప్పులు చెప్తున్నారు, చాలా మంది క్లారిటీ లేదు, పీపుల్తో ఆడుకుంటున్నారు ఆల్మోస్ట్. సో గుర్తుపెట్టుకోండి, సాల్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు సాల్ట్ చూసుకుంటే సాల్ట్ అనే ఒక క్రిటికల్ మినరల్. ఇప్పుడు కొన్ని యానిమల్స్ ఉంటాయి, ఆ యానిమల్స్ ఏంటంటే సాల్ట్ కోసం ఎన్నో మైల్స్ కిలోమీటర్ల దూరం వెళ్ళి సాల్ట్ కోసం వెతుక్కొని మరీ అవి నాకుతాయి. దాని మీద కూడా నేను వీడియో చేశాను, చూస్తే కుదిరితే చూడండి. సో సాల్ట్ ఇంపార్టెంట్. సో బేసిక్ మోస్ట్ వర్స్ట్ ఎనిమీ వచ్చి మనకి షుగర్, కార్బోహైడ్రేట్స్. బేసిక్గా అవి కంట్రోల్ చేసుకుంటే మనకు బీపీ కూడా తగ్గుతుందని చెప్పి ఎంతోమంది చూపించారు. సో అదే అండి వీడియో. సో ఇంకా బీపీ మీద వీడియో చేయాలన్నా కూడా చేస్తాను. సో మీరు కామెంట్లో రాయండి. సో మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.